కామారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి జిల్లా ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ అనుగుణంగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సకాలంలో 1 లక్ష రూపాయలలోపు రైతు రుణమాఫీ చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేశామని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలే కేంద్ర బిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని, వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని అధికారులకు హితవు పలికారు. జిల్లాలో మొదట విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ 49,541 మంది రైతులు లబ్ధి పొందారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వంగవన్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిఆర్డీఏ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్ లీకేజీ టార్గెట్ను త్వరితగతిన నెలల వారీగా అన్ని మండలాల్లో పూర్తి చేయాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చందర్ను ఆదేశించారు. అలాగే మహిళా శక్తిలో భాగంగా గుర్తించిన అన్ని రకాల యాక్టివిటీలు, గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో అగ్రికల్చర్ మేనేజింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసిన వారు ఫెర్టిలైజర్ షాపులు నడపాలని చెప్పారు. విత్తనాలు, పురుగు మందులపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి కోర్సు చదివించడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ సుజయ్ పాల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయాధికారులందరితో సమావేశం నిర్వహించారు. ప్రధాన జిల్లా న్యాయమూర్తి సివిఆర్ఆర్ వరప్రసాద్ను స్వాగతం పలికారు. అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జిలు టి సుధాకర్, దీక్ష, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సివి కర్ణన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డెంగ్యూ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా వ్యాధి నియంత్రణ ప్రత్యేక కార్యక్రమం ఐడీసీఎఫ్లో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లా పరిషత్ల పదవీ కాలం జూలై 4వ తేదీతో ముగిసింది. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టారు. శ్రీమూర్తి ఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జె శ్రీనివాసరావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ సహకారంతో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు, స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తున్నది ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని, వారు చేసేది ఒక సామాజిక సేవ అని అన్నారు. పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించిందని, మహిళలు అవకాశం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళల సంక్షేమం కోసం గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఫోక్సో చట్టం తదితర చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. విద్యార్థి జీవితం చాలా విలువైందని, సెల్ ఫోన్లకు బానిస కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత అధికారులను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ అవసరం ఉన్న పేదలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు.